హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1 మినిట్ రెసిపీ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ బెండకాయ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 20 గ్రామ్స్ చింతపండుని నానబెట్టుకొని ఇలా సూప్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్దగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, వేయించుకున్న నువ్వులు, వేయించుకున్న జీలకర్ర, వేయించుకున్న 1 టీ స్పూన్ మెంతులు అన్నిటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని అందులో కొన్ని వాటర్ వేసి థిక్గా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీరా, ఇంకా ఆవాలు, ఇంకా ఆనియన్స్, దాంతోపాటు మిర్చి, దాంతోపాటు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి చిటపటమన్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. ఆ తర్వాత చింతపండు రసం పోసి ఇలా పెట్టుకోవాలి. దాంతోపాటు 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకొని ఇలా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న టైంలో లిక్విడ్లో చేసిన శనగపిండిని, ఇంకా పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, నువ్వులు, మెంతుల పొడిని వేసి కలపాలి. దాని తర్వాత ఇలా 5 మినిట్స్ మరగనివ్వాలి. లాస్ట్లో ధనియా పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే, వేడివేడిగా ఉండే బెండకాయ సూప్ రెడీ.